2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో పూర్తిగా కామారెడ్డి పట్టణం అంతా కూడా మొత్తం నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనము కామారెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద అయితే ఉన్నాము. సో ఈ వాగ్ ఏదైతే కనిపిస్తూ ఉందో ఇది మొత్తం కూడా అటు కామారెడ్డి చెరువు నుంచి కిందకి అలుగు ద్వారా కిందకి వచ్చేటువంటి వరద నీరు అంతా కూడా తెలుస్తూ ఉంది. మరొక పక్క ఇటు చిన్నమల్లారెడ్డి నుంచి కూడా పెద్ద ఎత్తున వరద ఉధృతి ఇటు ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తిగా ఇటు విద్యుత్తు కావచ్చు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి కొన్ని కార్ల షెడ్లు ఉన్నటువంటి కార్లు కూడా పూర్తిగా వరదలు అయితే కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా పూర్తిగా అసలు ఎంత దారుణంగా జరిగింది అనేటువంటి కోణంలో అయితే పూర్తిగా స్థానికులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని సందర్శించడానికి అయితే పెద్ద ఎత్తున తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఈ రోజు అంటే ఇప్పుడు మాత్రమే కామారెడ్డిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొద్దిగా ఒక్కొక్కరుగా కూడా ఇళ్ళ నుంచి బయటికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం చూడొచ్చు ఎంత దారుణంగా ఇప్పటికీ కూడా ఫ్లోటింగ్ అయితే వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. మరొక పక్క ఈ కార్లు ఏవైతే ఆ కార్లు కొట్టుకుపోయాయో ఆ కార్లు కొట్టుకుపోయినటువంటి కొంతమంది ఆ ఓనర్స్ కూడా వారి బాధను అసలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక్కసారిగా వచ్చినటువంటి ఆ వరద వల్ల పూర్తిగా కార్లన్నీ కూడా మనకు అనిపిస్తున్నాయి కదా, 3-4 కార్లన్నీ కూడా పూర్తిగా ఆ వరద ఉధృతికి వరద దాటికైతే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఒక్కొక్కరు మొత్తం అసలు ఏం జరిగింది అనేది తెలుసుకునే లోపే పూర్తిగా అయితే ఈ కార్లన్నీ కూడా ఆ షెడ్లో మనకు ఇందాక చూసినటువంటి రైట్ సైడ్ ఉన్నటువంటి షెడ్లో అయితే కార్లు ఉండేవి. కానీ ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో మొత్తం అంతా కూడా అసలు కనీసం పనికి రాకుండా అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కొక్కసారి మొత్తం వీళ్ళందరూ కూడా కారుకు సంబంధించినటువంటి షెడ్కు సంబంధించినటువంటి యజమాని కావచ్చు, ఓనర్స్ కావచ్చు, పక్కన పార్క్ చేసినటువంటి కార్లు కూడా సో ఒక్కసారిగా పెరిగినటువంటి ఈ ఉధృతికి పూర్తిగా ఈ నీట మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. అయితే మనం చూడొచ్చు అసలు ఎంత దారుణమైనటువంటి కండిషన్ అంటే ఇక్కడ ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి ఈ కారు దగ్గర ఒక నర్సరీ కూడా ఉండేది. కానీ స్థానికులు చెప్తా ఉన్నారు ఒకప్పుడు నర్సరీ ఉండేది ఇక్కడ, కానీ ఇప్పుడు అసలు నర్సరీ కాదు కదా, దాని ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు అంటూ మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. మరొక పక్క చూసుకున్నట్లయితే పూర్తిగా స్థానికులందరూ కూడా దగ్గరే ఉన్నటువంటి ఈ హౌసింగ్ బోర్డు కాలనీ కావచ్చు, పక్కనే ఉన్నటువంటి ఇంకొక కాలనీ కావచ్చు, అందరూ కూడా అసలు నిన్న మొన్న పూర్తిగా బిక్కుమంటూ కూడా గడిపినటువంటి సిచ్యువేషన్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక్కొక్కరుగా కూడా సో బయటికైతే వస్తూ ఉన్నారు. సో అన్న అంటే ఇప్పుడు ఎన్ని రోజులుగా అన్న నిన్న మొన్నటి నుంచి భారీగా వర్షాలు కురిసినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈరోజు కొంత తగ్గుముఖం అయితే పట్టింది. సో ఎలా ఉందన్న ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి లోపల హౌసింగ్ బోర్డు కాలనీలో? ఇప్పుడు పరిస్థితి బాగానే ఉంది. ఇప్పటి వరకు అయితే చాలా కష్టాలు, మేము పుట్టిన నుంచి కూడా ఇలాంటి వర్షాలు ఇట్లాంటి వాతావరణం మేము చూడలేదు. ఇలాంటి కష్టాలు మా కామారెడ్డికి ఎప్పుడు కూడా రాలేదు. ఇట్లాంటి కష్టాలు ఫస్ట్ టైం వచ్చినాయి. ఈ జిఆర్ కాలనీ మొత్తం బఫర్ జోన్లో ఉందో ఏంటో తెలియదు, వాటర్తో కార్లన్నీ కొట్టుకుపోయినాయి. ఈ కాలనీ వేసిన వాళ్ళు పర్మిషన్ ఎలా తీసుకుని వేసారో తెలియదు. ఇది పబ్లిక్ నష్టం చేస్తుంది. ఇలాంటి వాళ్ళకు ఇలాంటి తగిన చర్య తీసుకొని నష్టపరిహారం కట్టించేలా చూడాలి. ఇప్పుడు మీ కార్లు ఏమైనా కొట్టుకుపోయాయి? ఇక్కడ మా బంధువుల కారు, కొత్త కారు కొట్టుకుపోయింది నైట్. ఇక్కడ వాళ్ళది కొత్త కారు, కియా కారు. సో ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అంటే ఇళ్లలోకి వాటర్ రావడం, పూర్తిగా ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా మునిగిపోయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయి ఉండే, ఇప్పుడు మాత్రం ఓకే, ప్రాబ్లం లేదు. ఇప్పుడు తగ్గిపోయింది, వాటర్ ఫ్లోయింగ్ మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది ఇప్పుడు. ఓకే అన్న, ఎలా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్? ఎలా ఉంది? తేరుకున్నారు ఏమైనా? ఇప్పుడు కొద్దిగా కోలుకుంటున్నారు. ఇప్పుడు కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. కొద్దిగా వరదలు కొద్దిగా తగ్గినాయి, కొద్దిగా వర్షాలు తగ్గినాయి. కాబట్టి మనం పబ్లిక్ కొద్దిగా గవర్నమెంట్ కూడా చాలా మంచి సౌకర్యాలు చేస్తుంది. మా అందరికీ కూడా భోజన సౌకర్యాలు కానీ షెల్టర్ సౌకర్యం కానీ చాలా బాగా చేస్తుంది. ఎన్డీఆర్ఎస్ సిబ్బంది కూడా వచ్చి మంచి సేవలు అందిస్తున్నారు. ఈ ఒకటి బాధాకరమైన విషయం ఏంటంటే ఈ కార్లు కొట్టుకపోవడం, ఇళ్లలో నీళ్లు రావడము, భారీ వరద రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. అంటే ముందస్తు ఇన్ఫర్మేషన్ ఏమైనా లేదా మీకు? అలాంటిదంటే ఎవరు చెప్పొస్తుందండి, అది అంటే అధికారులు కానీ ఎవరు కూడా చెప్పలేదా పెద్ద ఎత్తున వర్షాలు ఉన్నాయని చెప్పి? సోషల్ మీడియాలో చాలా చెప్పారు, కానీ ఈ పొజిషన్లో వస్తుందని ఎవరికి తెలియదు కదా, అట్లా నా ఉద్దేశం. సో ఇది సిచ్యువేషన్. అయితే ముందస్తుగా కొంత ఇన్ఫర్మేషన్ లేకపోవడం ఒకటి, ఇంకొకటి అసలు ఎవరు కూడా ఊహించలేదు ఇంత పెద్ద ఎత్తున వస్తుంది వరద అని చెప్పి కూడా ఎవరు ఊహించలేదు. సుమారుగా 50 సంవత్సరాల నుంచి కూడా ఇంత దారుణమైనటువంటి కండిషన్స్ లేవంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్థానికులు అయితే ఇప్పుడిప్పుడు వారు తేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత 2 రోజులుగా కూడా వరద బీభత్సానికి బిక్కుమంటూ కూడా బ్రతికినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఒక్కరోజు గడిస్తే చాలు దేవుడా అన్నట్టుగా వారు మొత్తం ఆ రాత్రంతా కూడా కొంతమంది ఇళ్లలో అయితే ఈవెన్ కనీసం ఒక దీపం కూడా లేనటువంటి పరిస్థితి, పూర్తిగా కరెంటు కట్ అయిపోయి వాళ్ళు ఎలా ఉన్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే ఏర్పడిందనే చెప్పాలి. ఇప్పుడిప్పుడుగా కొంత కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు. పూర్తిగా అటు మనం చూడొచ్చు ఇక్కడ ఈ కేబుల్కు సంబంధించినటువంటి
ఏదైతే మనకు మొత్తం ప్రత్యామ్నాయకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. మరొక పక్క సో ఇటు కరెంటుకు సంబంధించి కూడా మొత్తం అవన్నీ కూడా పునరుద్ధరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మనం ఒకసారి ఈ లోపల చూసుకున్నట్లయితే చూడవచ్చు ఎంత దారుణంగా ఈ గుంట ఏదైతే అంత పెద్ద వరద వస్తేనే దీనికి ఇంత పెద్ద రోడ్డు పైన ఇంత పెద్ద గుంట ఏర్పడుతుందంటూ కూడా మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. సుమారుగా ఒక 7-8 ఫీట్ల లోతు గుంట అయితే అక్కడ ఏర్పడిందని చెప్పాలి. పూర్తిగా పక్కనే ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్ కూడా పూర్తిగా అది డ్యామేజ్ అయిపోయి దాని కింద నుంచి కూడా ఇటు వరద రావడంతో కింద అంతా కూడా ఇప్పుడు బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, కుంగిపోయినటువంటి బ్రిడ్జ్ ఏదైతే కనిపిస్తూ ఉందో పూర్తిగా అదంతా కూడా కుంగిపోవడంతో దాని కిందికి నీళ్లు రావడంతో అదంతా కూడా కుంగిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. పూర్తిగా బ్రిడ్జ్ కిందికి వాటర్ వెళ్ళి పూర్తిగా దాని కింద ఉన్నటువంటి మట్టిని కూడా బయటికి లాక్కొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క చూడొచ్చు ఇంకా కూడా వరద ఉధృతంగా కూడా వరద అయితే ప్రవహిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మన అందరికీ కనిపిస్తూ ఉంది. విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం మనందరం కూడా. సో ఇప్పటికీ సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మరొక పక్క కామారెడ్డి ప్రజలందరూ కూడా బిక్కుమంటూనే బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. సో అందరూ కూడా ఇప్పుడిప్పుడుగా ఒక్కొక్కరు బయటకైతే వస్తూ ఉన్నారు. కొంత వర్షం తగ్గుముఖం పట్టడంతో ఇళ్లను విడిచి బయటకైతే వస్తూ ఉన్నారు. సో ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, ట్రాఫిక్కు సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, అందరూ కూడా సమాయత్తమయ్యి పూర్తిగా సహాయక చర్యల్లో అయితే నిమగ్నం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో గత 2 రోజులుగా కూడా 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి ఈ యొక్క అకాల వర్షాలకు కారణంగా పూర్తిగా కామారెడ్డి పట్టణం అంతా కూడా అతలాకుతలం అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనందరం కల్లారా చూసాం. సో ఒక్కొక్కరి ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిపోవడము, వారు తినేటువంటి ఏదైతే ఆహార పదార్థాలు పాడవడము, దుస్తులు, చిన్నపిల్లల యొక్క బుక్స్ పాడవడము, సో దగ్గర ఉన్నటువంటి ఒక సోషల్ వెల్ఫేర్ స్కూల్లో పిల్లలు చిక్కుకోవడము, వాళ్ళ ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్లు వెళ్ళడము, అత్యంత దీనమైనటువంటి పరిస్థితులు అయితే కామారెడ్డి ప్రజలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడే ఇక్కడికి మంత్రి సీతక్క కూడా వచ్చి విజిట్ చేసి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మరొకటి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు సో ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఇతర మంత్రి మండలి కూడా కలిసి పూర్తిగా ఏరియల్ సర్వేని అయితే నిర్వహించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో విజయ్ బిగ్ టీవీ కామారెడ్డి నుండి.